పిఠాపురం భాష్యం పాఠశాలలో స్థానిక వాసవి క్లబ్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు నాటే ఉద్యమం కోసం స్థానిక వాసవి క్లబ్ పిఠాపురం వారు భాష్యం స్కూల్ పిఠాపురం నందు భాష్యం స్కూల్ విద్యార్థులచే సీడ్ బాల్స్ ను తయారు చేయించడం జరిగింది. ఈ మహత్తరమైన కార్యక్రమం ద్వారా సీడ్ బాల్స్ వలన మన రేపటి తరానికి మొక్కలను అందించి వృక్షో రక్షిత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రిన్సిపల్ శ్రీ పోలిపర్తి వేణు మాట్లాడుతూ ఎటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, భాష్యం యాజమాన్యం, భాష్యం పాఠశాల విద్యార్థులు ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమంలో ముందుంటారని, ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు వాసవి క్లబ్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్ఛార్జి శ్రీ గోవిందరాజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రైమరీ హెచ్ఎం శ్రీమతి అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. I want to thank the principal sir and washing cups also. Okay. Simple. కదా కాన్ఫరెన్స్ లో కానీ ఎప్పుడైతే ధైర్యంగా మాట్లాడారో ఆటోమేటిక్గా మీ యొక్క పిల్లలందరి తరఫున మా తరఫున కూడా ప్రిన్సిపాల్ గారికి చాలా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి ఇప్పుడు ఎంతో మంది సహాయం. పూర్తి చేసినటువంటి అడగగానే మరి నో అనకుండా మనసునే మనం వెల్కమ్ చెప్పినందుకు మా ఇంటర్నేషనల్ తరఫున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ ఇంటర్నేషనల్లో ఎక్కడ ఏ అవసరం ఉన్నా తక్షణం స్పందించి ముందుంటూ వారికి సహాయ సహకార్యక్రమాలు చేసే సంస్థ, ఏకైక సంస్థ ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే మా సంస్థ కూడా ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఆ సంస్థ ద్వారా ఈ సంవత్సరం సీడ్ బాల్స్ 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 1 సీడ్ బాల్స్ ఈ యొక్క దేశవ్యాప్తంగా మనం స్ప్రెడ్ చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో వాసవులకు సత్వం నడపాలన్నా, అతి తక్కువ ఖర్చుకి సామాన్యులకు ఎవరిబడిగా ఉండాలన్నా ఆ సంస్థ పట్టిస్తూ ఉంటుంది పిఠాపురం చాలా మేరకు. ఈ రోజున ఈ కార్యక్రమం మా పిల్లల్ని భాష్యం పాఠశాల పిఠాపురాన్ని చూస్ చేసుకున్నందుకు సంస్థ ప్రతినిధులు గవర్నర్ గారికి, మా నగేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు. అదేవిధంగా నా పిల్లలు ఇప్పుడు ప్రతి విషయంలోనే యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ వినాయకుడి నిమజ్జనం టైంలో, గణనాయకుడిని నిలబెట్టే టైంలో ఈ 2 వార్డుల్లో కూడా ఫ్రీగా ఏ వినాయకుడిని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు నా పిల్లలు. అదే పిల్లలు ఈ కార్యక్రమం కూడా బాగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను చూసినప్పుడే స్పందించే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.